హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి అంటాం కదా, దానికి సంబంధించి మనకు జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది. 2026 మరియు 2027కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్కి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకు జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది. దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మరియు అక్కడ ఏ ఏ జాబ్స్ అయితే ఉంటాయి, ఏ ఏ మంత్ లో ఉంటాయి, అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది టెంటేటివ్ గా అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 10th నుంచి ఇంటర్, డిగ్రీ అలాగే పీజీ వరకు ఈ జాబ్స్ కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టెంటేటివ్ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద ఇయర్ 2026-27 అనమాట. ఇందులో నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, అలాగే టైర్ ఏది, అలాగే డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు ఇస్తారు, అలాగే క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, మరియు టెంటేటివ్ డేట్ ఆర్ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఈ మొత్తం డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ముందుగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ అంటారు, లేదంటే లోయర్ డివిజనల్ క్లర్క్ క్యాడర్ కిందికి అయితే వస్తుంది అనమాట. ఇది గ్రూప్ సికి సంబంధించిన జాబ్స్ ఇవి. ఇది మీకు పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే మనకు టైర్ అయితే ఒక టైర్ లో అయితే ఉంటుంది. దానికి మనకు అడ్వర్టైజ్మెంట్ వచ్చి మార్చి 16వ తేదీన అయితే ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇస్తారు. అలాగే మీరు 7వ తేదీ ఏప్రిల్ 2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మరియు ఇది మే 2026 లో దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అనమాట. అలాగే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎస్ఎస్ఏ, లేదంటే అప్పర్ డివిజనల్ క్లర్క్ అంటారు. దీనికి ఇది కూడా గ్రూప్ సి కి సంబంధించిన జాబ్ అనమాట. అది కూడా పేపర్ 1 సిబిఈ. ఇది కూడా 16th మార్చ్ 2026. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చి 7 ఏప్రిల్ 2026. మే 2026 లో టెంటేటివ్ గా ఈ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అనమాట. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ, దీనికి సంబంధించి కూడా మనకు ఈ 2025కు సంబంధించిన పోస్టులు అనమాట. ఇవి ఆల్రెడీ రిలీజ్ అయితే అయ్యి ఉంటాయి. పేపర్ 1 కు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే 16th మార్చ్ 2026 నుంచి 7th ఏప్రిల్ 2026 అయితే అప్లై చేసుకోవచ్చు. మేలో దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. అలాగే సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, దానికి 2026 కు సంబంధించి టైర్ 1 ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో అది సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మార్చిలో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంది. అలాగే ఏప్రిల్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఇదే ఉంటుంది. మరియు మే లేదా జూన్ లో ఈ జాబ్స్ కు సంబంధించి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. అలాగే జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ 2026 బీటెక్ వాళ్ళకి యూజ్ అయ్యే ఎగ్జామినేషన్ అనమాట. ఇది ఈ నోటిఫికేషన్ అనేది పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది కూడా మార్చిలో అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంది. అలాగే ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వబోతున్నారు. మే లేదా జూన్ లో ఈ ఎగ్జామ్ కి సంబంధించి ఈ జాబ్స్ కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది. అలాగే సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 14 అయితే 2026కి సంబంధించి ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది కూడా మార్చిలో అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంది. అలాగే ఏప్రిల్ 2026కు అయితే అప్లై చేసుకోవచ్చు. మే నుంచి జూలై వరకు ఎప్పుడైనా ఈ టెంటేటివ్ గా ఈ ఎగ్జామ్ అయితే పెట్టడానికి అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అలాగే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్ అంటారు కదా, 10+2 ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి +2 చదివిన వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇందులో టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అది ఏప్రిల్ 2026లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుంది. అలాగే మే 2026 వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. మరియు జూలై లేదా సెప్టెంబర్ నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మధ్యలో ఈ ఎగ్జామ్ అయితే సిహెచ్ఎస్ఎల్ కి సంబంధించి ఉండబోతుంది. అలాగే
మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి కి సంబంధించిన ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఏప్రిల్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవబోతుంది. మే 2026 వరకు అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ లోపల దీనికి సిబిటి 1 అయితే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అనమాట. అలాగే కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ పేపర్ 1 సిబిఈ సంబంధించి కూడా ఏప్రిల్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవబోతుంది. మే వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆగస్ట్ సెప్టెంబర్ లో మీకు ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది. అలాగే ఎంటీఎస్ స్టాఫ్ కు సంబంధించి అలాగే హవాల్దార్ కు సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది అనమాట. 2026 సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటారు కదా, ఎంటీఎస్ అలాగే హవాల్దార్ ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన జాబ్స్ అయితే మనకు జూన్ లో అయితే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. అలాగే జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. మరియు సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో ఈ టెంటేటివ్ గా ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది అనమాట 2026 లో. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ ఎగ్జామినేషన్ అయితే కూడా ఈ 2026లోనే మే నెలలో అయితే ఉండబోతుంది. ఎస్ఐకి సంబంధించి ఢిల్లీ పోలీస్ ఎస్ఐకి సంబంధించి అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కి సంబంధించి ఈ ఎగ్జామినేషన్ అయితే మే నెలలో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జూన్ వరకు అప్లై చేసుకోవచ్చు. పేపర్ 1 సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది. మరియు అక్టోబర్ నవంబర్ లో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే సిబిఈ అయితే ఉండబోతుంది. అలాగే కానిస్టేబుల్స్ జీడి ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ మరియు సిఏపిఎఫ్ లో కానిస్టేబుల్ జీడి అలాగే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అలాగే ఎస్ఎస్ఎఫ్ మరియు అస్సాం రైఫిల్స్ కి సంబంధించి మనకు జీడీ ఎస్ఎస్సి జీడీ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ కి సంబంధించిన జాబ్స్ అయితే కూడా 2027కి సంబంధించి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది. దీనికి సెప్టెంబర్ 2026లో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. అలాగే అక్టోబర్ 2026న మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మరియు జనవరి నుంచి మార్చి లోపల ఈ ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది అనమాట. ఇది ఈ ఎస్ఎస్సికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కి పూర్తి డీటెయిల్స్ అనమాట. దీని ప్రకారమే ఒక నెల అలానో ఇలానో అయితే అవ్వచ్చు. అయినప్పటికీ మనకు కరెక్ట్ గా ఈ జాబ్ క్యాలెండర్ అయితే పూర్తి చేయబోతున్నట్టయితే ఎస్ఎస్సి అయితే మనకు ప్రకటించడం జరిగింది. ఇది ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కు సంబంధించిన టెంటేటివ్ జాబ్ క్యాలెండర్ అన్నమాట. వీటికి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కు సంబంధించి అలాగే స్కీమ్స్ కు సంబంధించి మరియు ఇతర మీకు ఉపయోగపడే యూస్ఫుల్ టిప్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. Thank you for watching. See you in the next video. Jai Hind.